యూట్యూబ్ ఛానల్ స్టోరీ టైం ఫర్ యూ. ఈరోజు వీడియోలో మనము డయాగ్రాఫ్స్, ఓకే, ఇంగ్లీష్ ఫోనిక్స్లో మనం డయాగ్రాఫ్స్ అనేటివి చూద్దాం. సో డయాగ్రాఫ్ అంటే ఏంటిది యాక్చువల్గా? సో ఇక్కడ చూడండి, డై అంటే టూ, ఓకే, గ్రాఫ్ అంటే రాయడం అనమాట, ఓకే, గీయడం. సో టూ లెటర్స్ని కాంబినేషన్గా రాయడంనే మనము డయాగ్రాఫ్ అంటాం. సో డయాగ్రాఫ్ అని ఎందుకు అనాలి అని అంటే, సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ఎ డయాగ్రాఫ్? ఎ డయాగ్రాఫ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ లెటర్స్ దట్ రిప్రజెంట్ ఎ సింగిల్ సౌండ్. ఓకే, సో టూ లెటర్స్ని మనము ఒకటే దగ్గర కాంబినేషన్గా రాస్తాము, కానీ ఆ టూ లెటర్స్ని మనము కలిపితే ఇంకో డిఫరెంట్ సౌండ్ అనమాట, అంటే థర్డ్ సౌండ్ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్స్ సిహెచ్, ఎస్హెచ్, టీహెచ్, పిహెచ్ అండ్ డబ్ల్యూహెచ్. సో ఇక్కడ ఐ హ్యావ్ గివెన్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్. నేను అన్నీ రాయలేను కాబట్టి కొన్ని ఇక్కడ నేను రాసిన. సో సిహెచ్ అనేది మనం నార్మల్గా సిని క అంటాం, హాని సారీ హెచ్ని హ అంటాం, ఓకే. సో ఇక్కడ ఎస్ని స, హెచ్ని హ, టీని ట, టీహెచ్ని హ, పిని ప, హెచ్ని హ అండ్ డబ్ల్యూని వ, హెచ్ని హ అంటాం, ఓకే. సో ఇక్కడ సిహెచ్, ఎస్హెచ్, టీహెచ్, పిహెచ్ అండ్ డబ్ల్యూహెచ్ని మనము టూ లెటర్స్గా కంబైన్ చేసి రాసినాం కదా. సో మనకి ఈ టూ లెటర్స్ని కలిపితే ఇంకో వేరే లాంటి సౌండ్ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి, సిహెచ్ని కలిపితే మనకి చ అనే సౌండ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ చైర్, చెస్ట్, చిప్, చాప్ ఇలాంటి వర్డ్స్ అనమాట, ఓకే. సో నార్మల్గా మనకి సితోని క అండ్ హ అనే సౌండ్ వస్తుంది హెచ్తో. సో ఆ రెండు కాకుండా మనకి థర్డ్ ఒక డిఫరెంట్ సౌండ్ అనేది మనకి వస్తుంది, దాన్ని మనము డయాగ్రాఫ్ అంటాం. సో ఇక్కడ ఎస్హెచ్ అంటే మనకి స హ కాకుండా ష, ష అనే సౌండ్ వస్తుంది. షాప్, షీప్, షర్ట్, ఓకే, షిప్ ఇలాంటి సౌండ్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి టీహెచ్, ఓకే. సో టీహెచ్ మనకి ఠ హ రెండు సౌండ్స్ వస్తాయి. సో ఈ రెండు సౌండ్స్ కాకుండా మనకు ఇంకో డిఫరెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి మనము దీన్ని డయాగ్రాఫ్ అంటాం. సో ఇక్కడ చూడండి, టీహెచ్ని కలిపితే మనకి టూ సౌండ్స్ వస్తాయి, ఒకటి థ సౌండ్ వస్తుంది, ఒకటి ద సౌండ్ వస్తుంది. సో మనం దానికి చాలా ఎక్కువ కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి మనం ఇంకో వీడియోలో చూద్దాం క్లియర్గా. సో ఇక్కడ చూడండి, టీహెచ్ఐఎన్ థిన్, టీహెచ్యుఎంబి థంబ్. నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాయలేదండి, అదేంటిదంటే టీహెచ్ఈ ద, ఓకే, టీహెచ్ఈఎస్ఈ దీస్, టీహెచ్ఈఎన్ దెన్, టీహెచ్ఈఎం దెమ్. సో టూ సౌండ్స్ అనేటివి మనకి వస్తాయి. ఇక్కడ టీ హెచ్ని కలిపితే ట హ అనే సౌండ్స్ రావాలి, కానీ ఈ టూ సౌండ్స్ రాకుండా మనకి ఇంకో సౌండ్ వస్తుంది కాబట్టి మనము థిన్, థమ్, ద, దీస్, దేర్, దోస్ ఇలాంటి వర్డ్స్ వస్తాయి. సో ఇక్కడ పిహెచ్, పిహెచ్ అనే సౌండ్ మనకి ఫ్, ఫ్ అనే సౌండ్ వస్తుంది, అంటే ఎఫ్ లాగా మనకి సౌండ్ అనేది వస్తుంది. యాక్చువల్గా ప హ అనే సౌండ్ రావాలి, కానీ ఇవి రెండో కాకుండా మనకి ఫ్ అనే సౌండ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఫ్రేజ్, ఫోన్, ఫోటో, ఓకే, ఇలాంటి సౌండ్స్ మనకి వస్తాయి. సో అండ్ లాస్ట్ వన్ డబ్ల్యూహెచ్. ఇక్కడ చూడండి, వ హ అనే సౌండ్ మనకి రావాలి, కానీ ఇక్కడ మనకి వ హ అనే సౌండ్ కాకుండా మనకి ఓన్లీ వ అనే సౌండ్ వస్తుంది. ఇక్కడ హెచ్ మనకి సైలెంట్ అయిపోతుంది, ఓకే. డబ్ల్యూ తర్వాత హెచ్ మనకి ఎప్పుడు వచ్చినా కూడా అది సైలెంట్ అయిపోతుంది, మనము హెచ్ని పలకలేము, ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి, వాట్, వీల్, విస్క్, విస్పర్, ఓకే. సో వీక్, ఓకే, అండ్ వెన్, వేర్, వై, ఓకే. సో ఇలాంటి సౌండ్స్ మనకి వస్తాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అని అంటే, డయాగ్రాఫ్ అనేది ఏంటిది అని అంటే కాంబినేషన్ ఆఫ్ టూ లెటర్స్, ఓకే, టూ కాన్సనెంట్స్ అయినా అయ్యి ఉండొచ్చు, టూ వవల్స్ అయినా అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ నేను ఓన్లీ కాన్సనెంట్స్ రాశాను, వవల్స్కి మనం ఇంకో వీడియో చేద్దాం. సో ఆ వీడియోలో మనము వవల్స్కి డయాగ్రాఫ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ టూ లెటర్స్ని కలిపితే మనకి ఇంకో సింగిల్ సౌండ్ వస్తుంది, ఆ రెండు లెటర్స్కి సంబంధించి కాకుండా ఒక డిఫరెంట్ సౌండ్ అనేది మనకి వస్తుంది, దాన్ని మనం డయాగ్రాఫ్ అంటాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఆర్ డయాగ్రాఫ్స్ ఇన్ ఫోనిక్స్. For more videos, please like, share and subscribe my channel. Until then, keep shining and growing. Keep learning.